అక్షిత, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అక్షిత. బాధపడటం కాదు, సొల్యూషన్ తెలిస్తే చెప్పు. దీనికి ఒక్కటే సొల్యూషన్. దురద గుంటాకు తగులుంటుంది. ఎక్కడైతే దురద పుడుతుందో అక్కడ శుభ్రంగా పేడ రాసుకుంటే తగ్గిపోతుంది. అవును, దానికి అదే మందు. నేను ఇక్కడెక్కడైనా పేడుందేమో చూసొస్తాను. వదినా, విలేజ్లో పేడ కరువేముంది వదినా. అదిగో అక్కడ చూడు. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి ఆ పేడ ఒకరికొకరు రాసుకోండి. ఇప్పుడు ఆ పేడ వీళ్ళు చేతులకు రాసుకోవాలా? రే, చేతులు దురద పెడుతున్నాయి కాబట్టి చేతులకు రాసుకోవాలి. మూతి దురద పెడితే మూతికి కూడా రాసుకోవాల్సి వస్తుంది. వదినా, సొల్యూషన్ అదేనంట. తప్పదుగా, వెళ్ళండి. పద. ఏమి పిచ్చి మొహాలారా, ఆ పల్లవి మీద స్ప్రే చేస్తానని చెప్పి మీ మీద స్ప్రే చేసుకున్నారా? అదే మాకు తెలియట్లేదంటే. మేం దాని చేతుల మీద స్ప్రే చేసాం, కానీ మా చేతుల మీదకి ఎలా పడిందో అర్థం కావడం లేదు. మా చేతుల మీద మేము ఎందుకు స్ప్రే చేసుకుంటాం? మరి ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, మీరు తెచ్చిన ఆ బాటిల్ మార్చింది నేనే. మీ చేతుల మీద స్ప్రే చేసింది కూడా నేనే. బుద్ధి లేదా? ఎందుకు చేసావు ఈ పని? అదే నేను అడుగుతున్నా, మీకు బుద్ధి లేదా?